హాయ్ అండి. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే హెమ్మింగ్ చేసి చూపిస్తున్నా. అది కూడా 2 రకాల హెమ్మింగ్ అనమాట. అలాగే ఈ వీడియో ఎవరికంటే అస్సలు మిషన్ అనేది, స్టిచ్చింగ్ అనేది టచ్ లేని వాళ్ళకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడేంటంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ కొస ఉంది కదా! ఈ చివరన కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేయటం వల్ల మనకి సూది రంధ్రంలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈజీగా వెళ్ళటానికి కొంచెం తడి చేద్దాం. కొంచెం తడి చేసి ఇలా సూదిలోకి పెట్టామంటే చక్కగా ఈజీగా లోపలికి వెళ్తుంది. కొంచెం చివర కట్ చేసి కొంచెం తడి చేసామంటే ఈజీగా పడుతుంది. దానికి రీజన్ కూడా ఉంది. కట్ చేసినప్పుడు ఏమంటే దారాలకి చిన్న చిన్న పీసుల్లాగా వెడల్పుగా ఉంటాయి. కొంచెం తడి చేయటం వల్ల దగ్గరకు అవుతుంది. అప్పుడు మనకి సూదిలోకి ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక చివరన దీన్ని ఇలా తీసుకొని ముడేసుకోవాలి. ఏలు చుట్టూతో తిప్పేసి ముడేసినట్టుగా లాగేసేయాలి. ఇప్పుడు క్లాత్ని మనం ఇక్కడ ఈ చివర ఉంది కదా, ఈ చివరన ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ వేయాలి. హెమ్మింగ్ చేసే పద్ధతి ఇది. ఓకే, 2 ఫోల్డింగ్లు వేస్తేనే మనకి క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా గట్టిగా ఉండాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత కూడా చేసేది ఇదే పని, హెమ్మింగ్ చేయాలన్నమాట. మనం ఎంత పెద్ద డ్రెస్సు మోడల్గా కుట్టినా కానీ హుక్స్లు హెమ్మింగు లేకుండా ఏది ఉండదు. ఖచ్చితంగా ఎంత పెద్ద ఏ బ్లౌజ్ అయినా కుట్టినా కానీ చివరికి చేసేది హెమ్మింగే అనమాట. ఇలా ఫస్ట్ ఇలా కుచ్చేసి దీన్ని ఈ విధంగా తీసుకురావాలి. కింద మాత్రం తక్కువగా పట్టించాలి. ఎంత సన్నగా పట్టిస్తే మనకి హెమ్మింగ్ అనేది బయట వైపు అంత నీట్గా అందంగా కనపడుతుంది. కింద సైడ్ మాత్రం కొంచెమే పట్టియాలి. మీరు చిన్నగా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు స్లోగా కింద చిన్నగా కొంచెమే పట్టియండి. ఒక 2 పొరలు మాత్రమే పట్టిస్తే మీకు అందంగా సన్నగా అందంగా వచ్చిద్ది. అలాగే ఏంటంటే నిన్న టేప్ కొలతలు చెప్పా కదా, మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అలాగే ఈ హెమ్మింగ్ పద్ధతిలో కూడా మీరు చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తున్నా, చాలా నీట్గా వచ్చింది కదా. ఇట్లా సన్నగా కనపడాలన్నమాట. లావుగా బయట అనేది కనపడకూడదు. అది సన్నగా వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ చేసే పద్ధతిలో కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా, అలాగే నిన్న టేప్ కొలతలో ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేస్తే మళ్ళీ దానికి నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ గుచ్చుతున్నాం కదా, ఇది తక్కువగా పట్టించండి. ఎంత తక్కువగా పట్టిస్తే అంత నీట్గా మనకి హెమ్మింగ్ అనేది రెడీ అవుతుంది. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇది మామూలుగా చేస్తారు హెమ్మింగు. ఇంకొకటి ఏంటంటే ముడుకుట్టు వేస్తారు. ఇది అంటే 2 ఈజీయే. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. చూడండి, అట్లా సన్నగా పట్టించాలన్నమాట. అడుగున కొంచెమే ఒక 2 పొరలే పట్టించుకుంటే మనకి ఇట్లా సన్నగా కనపడుతుంది. మరి ఎట్లా పడితే అట్లా వేసామంటే బాగా అసహ్యంగా లావుగా కనపడుతుంది. చూడండి, నేను దగ్గరికి తీసుకొచ్చి చూపించినా మీకు కొంచెమే కనబడుతుంది కదా. ఇట్లా ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముడి వేసేసుకుందాం. అంటే మనకి దారం ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకోటి చూపించడానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ముడేస్తున్నా. ముడి వేసే మనం దారాన్ని కట్ చేయాలి. చూడండి, మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇట్లా అంటే సూదికి అవతల వైపున తీసుకొచ్చి ఇట్లా సూది చుట్టూతో రౌండ్ వేయటం అంతే. ఇట్లా వేయటం వల్ల అంటే ముడేసేసుకునిద్ది అనమాట గట్టిగా. ఇంకొక ముడి కూడా వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. 2 ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుంది. ఇది అనమాట. ఇది మామూలుగా హెమ్మింగ్ కుట్టు అనమాట, మామూలు కుట్టు. ఇప్పుడు వచ్చేసి నేను ముడికుట్టు చూపిస్తా. ముడికుట్టు ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. దేనికి ఇప్పుడు చూడండి, నేను డబల్ ఫోల్డింగ్ వేసాను. డబల్ ఫోల్డింగ్ వేస్తే మనకి గట్టిగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు వేసినా సరే డబల్ ఫోల్డింగే వేసుకోండి. ఎందుకంటే నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చూడండి, నాకు కొంచెం ఈ కెమెరా కనిపించలేదు, అందుకే దగ్గర తీసుకున్నా. చూడండి,
ఫస్ట్ ఒక క్లాత్‌లో దింపా గదా! మళ్ళీ కొంచెం 2 పొరలకే పట్టించండి. స్టార్టింగ్ ఎక్కువగా పట్టించొద్దు. ఇట్లా సూదికి అవతల వైపు నుంచి తీసుకురండి. చూడండి ముడి పడింది కొంచెం. ఈ ముడులు గూడా పడకుండా నీట్‌గా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 పొరలే గుర్తుపెట్టుకొని ఇట్లా సూదికి అవతల వైపు నుంచి తీసుకోండి. ముడి పడుతుంది. ఇలా ముడి పడాలి. ముడి పడిందంటే మనకి హెమ్మింగ్ అస్సలు ఊడిపోదనమాట. అంటే కొంచెం టైం పట్టిద్ది. మనం ఫస్ట్ ఏసుకున్నది కొంచెం తొందరగా ఊడిపోయిద్ది గానీ, ఇది మాత్రం అంత తొందరగా ఊడిపోదు. చూడండి ఈ దారం ఎక్కడుందనేది చూసుకోండి. ఫస్ట్ దారం ఎటువైపునుంది చూసుకోండి. దాన్ని ఇట్లా సూది వైపుకి ఇవతలకి తీసుకురావాలి. అప్పుడది మనకి ముడి పడుతుంది. చూడండి సూది ఎక్కడ ఉంది? అలాగే ఈ దారం ఎక్కడుందనేది అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటది. ఈ కుట్టు అస్సలు ఊడిపోదు. అంటే టైం పడతది. మనం చేత్తో తీసేదాకా కూడా మనకి ఊడిపోదనమాట. ఈ వీడియోలో ఏమాత్రం డౌట్ ఉన్నా, నిన్నటి వీడియోలో ఏం డౌట్ ఉన్నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే. వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేను కంటిన్యూగా పెడతాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అస్సలు టచ్ లేని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా పేపర్ కటింగు, డ్రాయింగు, అలాగే చిన్న చిన్నగా బొమ్మలకి సరిపోయేంత డ్రెస్సులు కాడ్నుంచి మన దాకొచ్చేసరికి ఎంత కొలతలు పెట్టుకోవాలి అనేది వివరంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితుందంటే మీ బంధువులకు కానీ, నైబర్స్ కానీ ఎవరికైనా సరే వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ముడికుట్టయితే ఇంతే అనమాట. ఫస్ట్ కుట్టు కంటే ఈ కుట్టు కొంచెం గట్టిగా ఉంటది. అంత తొందరగా ఊడిపోదు గుర్తుపెట్టుకోండి. ఇట్లా నేను సింగిల్ పొర మీద ఇప్పుడు మళ్ళీ ముడేస్తున్నా చూడండి. ముడు మెయిన్ అనమాట. మనం ఎంత హెమ్మింగ్ చేసినా లాస్ట్‌లో ఈ ముడి ఎయ్యపోతే కుట్లు ఊడిపోతాయి. గుర్తుపెట్టుకోండి. సూదికి అవతల వైపు నుంచి నేను ఇలా తీసుకొచ్చి దాని చుట్టూతా రౌండ్ తిప్పుతున్నా. ఇలా వేయటం వల్ల మనకి గట్టిగా ఉంటదనమాట కుట్టు. మనం కట్ చేసేదాకా కూడా అది ఊడిపోదనమాట. అంటే కట్ చేస్తేనే ఊడిపోద్ది తప్ప అంత సామాన్యంగా ఊడిపోదు. రెండోసారి కూడా వేయటం వల్ల ఇంకా గట్టిగా ఉంటది. అంటే ఇది ఊడిపోయినా కానీ అవతలది మనకి గట్టిగా ఉంటది. అట్లా 2 సార్లు ముడేసుకొని మనం దారాన్ని కట్ చేసుకోవడమే. ఇంతే అండి. హెమ్మింగ్ ప్రాసెస్ అయితే ఇంతే. చాలా ఈజీ. మీరు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఫ్రీ టైమ్ అప్పుడు మళ్ళీ నేర్చుకోండి. ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకది మీకు గుర్తుండిపోతది. నేర్చుకొని వదిలేయమాకండి. నాకు స్టిచ్చింగ్ రావాలి అన్న వాళ్ళకి చూడండి అడుగున కిందన ఎలా ఉందో చూడండి. నిన్న దగ్గరగా పెట్టి చూపిస్తున్నా గానీ మీకు కొంచెమే కనపడుతుంది. కెమెరా దగ్గరకి తీసుకొచ్చి నేను చూపిస్తున్నా. కొంచెమే కనపడుతుంది గదా! ఈ విధంగా వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. అంటే బయటికి కొంచెమే కనపడాలి. ఎక్కువగా కనపడకూడదు. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా వచ్చిద్ది. మీరు ఇట్లా నేర్చుకొని అంటే వీడియోలో చూసి వదిలేయకండి. మళ్ళీ కనీసం రోజు మొత్తం మీద ఒక 3, 4 సార్లైనా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదనమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళిన పిల్లలు స్కూల్లోనే నేర్చుకొని వస్తారా? ఇంటికొచ్చి నేర్చుకోరా? నేర్చుకుంటారు కదా! టీచర్స్ హోంవర్క్ ఇస్తారు కదా! అంటే వేరే రకంగా అనుకోకండి. ఇది నేర్చుకొని మీరు మళ్ళీ ఒక ఫ్రీ టైం అప్పుడు ఒక 2, 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకున్నా మీకు ఈజీగా అర్థమైద్ది. ఈ ముడి కుట్టుకి, మామూలు కుట్టుకి తేడా అనేది అర్థమైంది కదా! ఇలా 2 రకాలు కూడా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అర్థమైంది కదా! హెమ్మింగు ఎలా చేయాలి, ముడి కుట్టు ఎట్లా ఏంటి అనేది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి.